నేను మరణ పడకలో ఉన్నప్పుడు మా తల్లి ఒక చిన్న బైబిల్ని, కొత్త నిబంధన బైబిల్ నా చేతిలో పెట్టి అంది, ఇప్పటిదాకా చాలామందితో సహవాసం చేసావు కదయ్యా, నీ జీవితం పాడైపోయింది, కానీ ఒక్కసారి నా మాట విని ప్రభుతో సహవాసం చేయమన్నారు. ప్రభుతో సహవాసం చేస్తే నా జీవితాన్ని ఆయన మారుస్తాడా అన్న ప్రశ్న హృదయంలోకి వచ్చింది. ఆ బైబిల్ని గుండెల మీద పెట్టుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ప్రభా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా, నువ్వు నిజంగా నా కొరకు రక్తం కార్చిన దేవుడు అయితే ఒక్కసారి నన్ను దర్శించవచ్చు కదా అని ప్రార్థించగా, ఆ ప్రార్థన విన్న దేవాది దేవుడు నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. ప్రభు యొక్క శక్తిని అనుభవించడం ప్రారంభించాను. దేవుని ఆత్మ నన్ను తాకింది. ప్రభు సంధిలో పశ్చాత్తాపడడం ప్రారంభించాను. తండ్రి, ఇంతకాలము లోకస్తులతో సహవాసం చేసి నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. తండ్రి, ఈరోజు నా బ్రతుకు నీ చేతులకు అప్పగిస్తున్నాను. లోకస్తులతో ఎవరితో సహవాసం చేయను ప్రభా, నన్ను క్షమించని ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే దేవుని చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశానో, ఆయన నన్ను ఊబిలోంచి బయటికి లాగినట్లు శోధన, శ్రమ, వ్యాధి మధ్య నుండి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చి ఈరోజు ఈ స్థానంలో ప్రభు కూర్చోబెట్టాడు. అదే ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలని నా మనస్ఫూర్తిగా మాట అంటున్నాను. మనము సమ్మతించి హృదయపూర్వకంగా, ప్రభా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా చేయి నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీ ఇష్టం ప్రభా, ఏ మార్గంలో నడిపించినా పర్వాలేదయ్యా, నీ మాట మాత్రమే నేను వింటాను, నీతో మాత్రమే సహవాసం చేస్తాను, నీతోనే ఉంటాం ప్రభా అని మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభు చేతిలో పెడతామో, నేనంటాను, మంచి పదార్థములను, మంచి ఆశీర్వాదములు మనం అనుభవించడం ప్రారంభిస్తాం.